కర్ణాటకలోని బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద ఎమ్మెల్యే భరత్ రెడ్డి వీరంగం సృష్టించాడు. బళ్ళారి సర్కిల్లో రేపు వాల్మీకి విగ్రహావిష్కరణ ఉంది. దీంతో ఊరంతా ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఫ్లెక్సీలు అనుచరులు కడుతున్నారు. ఈ క్రమంలో జనార్దన్ రెడ్డి ఇంటి గోడకు ఫ్లెక్సీ కట్టే ప్రయత్నంలో గొడవ జరిగింది. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరగ్గా పరస్పరం దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ చనిపోయాడు. తనను చంపేందుకు ప్రయత్నించారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. అయితే గాలి జనార్దన్ రెడ్డిని చంపాల్సిన అవసరం లేదన్నారు ఎమ్మెల్యే భరత్ రెడ్డి. ఆటోలు వేసుకొచ్చినాం. కర్ణాటకలోని బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అవి విజువల్స్ చూస్తున్నాం మనం. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వీరంగం సృష్టించాడు. బళ్ళారి సర్కిల్లో రేపు వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ ఉంది. దీంతో ఊరంతా కూడా ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఫ్లెక్సీలు కడుతున్నారు అనుచరులు. ఈ క్రమంలోనే జనార్దన్ రెడ్డి ఇంటి గోడకు కూడా ఫ్లెక్సీ కట్టే ప్రయత్నంలో ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరగ్గా పరస్పరం దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ చనిపోయాడు. తనను చంపేందుకు ప్రయత్నించారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. అయితే గాలి జనార్దన్ రెడ్డిని చంపాల్సిన అవసరం లేదన్నారు ఎమ్మెల్యే భరత్ రెడ్డి. ನೋಡಿ, ನಮ್ಮ ಮನೆ ಹತ್ರ ಬಂದು ನಮ್ಮ ಮೇಲೆ ಮನೆ ಮೇಲೇ ಗಲಾಟೆ ಮಾಡಿ ನಮ್ಮನ್ನೇ ಇದು ಮಾಡಿಬಿಟ್ಟು ಇಲ್ಲೇ ಅವರೇ ಫೈರ್ ಮಾಡಿರೋಂಥದ್ದು ಇಡೀ ಎಲ್ಲ ಮೀಡಿಯಾನೇ ಸಾಕ್ಷಿ. ನೀವು ಬೇರೆ ಯಾರೂ ಬೇಕಾಗಿಲ್ಲ. ಇದಕ್ಕೆಲ್ಲದೂ ಕೂಡ ನಾನು ಕೇರ್ ಮಾಡೋನಲ್ಲ. ನಾನು ಇವತ್ತು ಪೊಲೀಸರು ಮನಸ್ಸಾಕ್ಷಿ ಅನ್ನೋದಿದ್ರೆ ಕಾನೂನು ಕಾಪಾಡುವಂಥ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ನಾರಾ ಭರತ್ ರೆಡ್ಡಿಯನ್ನು, ಅವ್ರ ತಂದೆ ನಾರಾ ಸೂರ್ಯನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಅವ್ರನ್ನ ತಕ್ಷಣ ಬಂಧನ ಮಾಡಿ ಇವತ್ತು ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಪಕ್ಷಾತೀತವಾಗಿ ಈ ರೀತಿ ಏನು ನಮ್ಮ ರಾಮ್ಲೂರ್ ಹೇಳಿದಾಗೆ ಸಿನಿಮಾ ಸ್ಟೈಲ್ ರಾಜಕಾರಣಿಗಳಿಗೆ ಮತ್ತು ಏನು ಜನಪ್ರೀತಿ ಕಳ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಇಂಥ ಒಂದು ದಬ್ಬಾಳಿಕೆಗಳ ಮೂಲಕ ನಮ್ಮ ಇಡೀ ಹಿಂಬಾಲಿಕರನ್ನು ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ಅವ್ರ ಮನೆಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಅವ್ರ ಮನೆಗೆ ರೋಡ್ಗೆ ಚೇರ್ಗಳು ಹಾಕೊಂಡು ಕುತ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಬ್ಯಾನರ್ ಕಟ್ಟಿ ಅಲ್ಲೇ ಅವ್ರ ಮನೆ ಮೇಲೆ ದಬ್ಬಾಳಿಕೆ ಮಾಡಿ ಬರ್ತೀವಿ ಅಂತಂದರೆ ಇಡೀ ನಗರದ ಜನರನ್ನ, ವ್ಯಾಪಾರಸ್ಥರನ್ನ ಹೆದರಿಸಿ ಅವ್ರ ಕಪಿಮುಷ್ಟಿಯಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ದೌರ್ಜನ್ಯದಿಂದ, ದಬ್ಬಾಳಿಕೆಯಿಂದ ಒಂದು ಆಸ್ತಿಗಳು ಮಾಡ್ಕೋಬೇಕು, ಸಂಪಾದನೆ ಮಾಡ್ಕೋಬೇಕು. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, పరిస్థితి అదుపులోకి వచ్చిందా? సో ఏంటి ప్రస్తుతం ఒక కార్యకర్త రాజశేఖర్ అనే వ్యక్తి కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఏం చెప్తున్నారు పోలీసులు? అప్డేట్ చెప్పండి. కృష్ణ, ఎందుకంటే బళ్ళారిలో ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నట్లుగా పోలీసు అధికారులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఉద్రిక్తతలు రాత్రంతా కొనసాగే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ బీజేపీ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో భాగంగా ఇదంతా జరుగుతున్నట్లుగా స్థానికులు కూడా భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా రేపు వాల్మీకి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేశారు. అయితే సిటీ అంతా, బళ్ళారి సిటీ అంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే గాలి జనార్దన్ రెడ్డి వద్ద కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉండడంతో బీజేపీ నేతలు అడ్డుకోవడము, ఆ తర్వాత కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య పరస్పరం వాగ్వాదంతో పాటు పూర్తి స్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. ఇదే సమయంలో గాలి జనార్దన్ రెడ్డి కూడా బయటకు రావడం, అదేవిధంగా మరోవైపున కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి కూడా గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లడంతో ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల నుంచి ప్రైవేటు వ్యక్తులు జరిపిన కాల్పులు ఆ నేపథ్యంలో పరస్పరం కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించారు. అదేవిధంగా ఎమ్మెల్యే భరత్ రెడ్డి సమీప బంధువు సతీష్ రెడ్డి కూడా తీవ్ర గాయాలు, ఆయన్ని బెంగళూరు ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. తనను చంపడానికే ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులతో సహా తన ఇంటికి వచ్చారని గాలి జనార్దన్ రెడ్డి స్పష్టమైన ఆరోపణలు చేస్తున్నారు. అయితే తాను కేవలం ఫ్లెక్సీల గొడవ చూసేందుకు వెళ్ళాను తప్పించి గాలి జనార్దన్ రెడ్డి చంపాల్సిన అవసరం నాకే ఉందని ఎమ్మెల్యే భరత్ రెడ్డి
వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అంటే ఒక వైపున కాంగ్రెస్, మరోవైపున బీజేపీ రెండు వర్గాలు బాహాబాహికి దిగడం, పూర్తి స్థాయిలో ఘర్షణ పడిన నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకున్నారు, లాఠీ చార్జ్ చేశారు. ఆ తర్వాత కాల్పులు కూడా జరిపిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ చనిపోవడానికి కారణం ఎవరు, ఏ గన్ నుంచి బుల్లెట్ తగిలి ఆయన చనిపోయిన దానిపైన ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరోవైపున ఎమ్మెల్యే భరత్ రెడ్డి సోదరుడు సతీష్ రెడ్డి కూడా గాయపడ్డారు, ఆయన కూడా బుల్లెట్ గాయమైంది కనుక ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సమగ్ర విచారణ చేస్తున్నట్లు బళ్ళారి పోలీసులు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి. ఓకే శివారెడ్డి.